హోలీ హిస్టరీ ఏందో తెలుసుకుందాం. హిరణ్యకశపుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు పేరే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు, అంటే ఎప్పుడూ విష్ణువునే పూజించేవాడు. ఇంకా ఇది హిరణ్యకశపుడికి నచ్చేది కాదు, ఎందుకంటే హిరణ్యకశపుడు ఒక రాక్షసుడు కాబట్టి. ఇంకా ప్రహ్లాదుని ఏదో ఒకటి చేయాలని హిరణ్యకశపుడు తన సోదరి అయిన, అంటే తన చెల్లెలైన హోలికతోనే ఒక మాట అంటాడు. నువ్వు ప్రహ్లాదునితో మంటల్లో కూర్చో, నువ్వు ఎలాంటి వస్త్రాలు ధరించంటే దానికి మంట అంటుకోవద్దు, ఇంకా నువ్వు బతికి ఉండాలి, కానీ ఆ మంటల్లో ప్రహ్లాదుడు చనిపోవాలి అంటూ చెప్తాడు. హోలిక సరే అంటుంది. ఇంకా ప్రహ్లాదుడు కూడా ఆ మంటల్లో కూర్చుంటాడు. కానీ ఈ విషయం ప్రహ్లాదునికి తెలియదు. ఇంకా ప్రహ్లాదుడు ఏమనుకుంటాడు అంటే ఏదో యజ్ఞం చేపిస్తున్నారేమో అని కూర్చుంటాడు. ఇంకా ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కాబట్టి విష్ణుదేవుడు ఎలా అయినా ప్రహ్లాదుని కాపాడాలి కాబట్టి విష్ణుదేవుని మాయ వల్ల హోలిక ఆ మంటల్లో పడి చనిపోతుంది. కానీ ప్రహ్లాదునికి ఏం కాదు. ఈ కథ నుండి ఏం తెలుస్తుంది అంటే